హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి సెప్టెంబర్ 29, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ బాసల్ గారు మాట్లాడుతూ ప్రపంచంలోని ఈ కరోనా నుంచి తొందరగా కోలుకొని సాధారణ జీవితం గడపడానికి అదృష్టం లభించినటువంటి అతి తక్కువ దేశాల జాబితాలో మన కువైట్ కూడా ఒకటిగా ఉందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి కువైట్లో కొత్త కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది, మరణాల సంఖ్య కూడా తగ్గిపోయింది, అలాగే రికవరీ రేట్ కూడా చాలా బాగుంది. కాబట్టి మనందరం తొందరగానే ఈ కరోనా నుంచి కోలుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటికే చాలా వరకు కోలుకున్నాం. అతి త్వరలోనే సాధారణ జీవితం కూడా మనం గడపడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో వీలైనంత త్వరగా ఈ కరోనా ఇప్పుడు ప్రస్తుతానికి కువైట్లో ఏదైతే రోజుకు ఒక 40-50 కేసులు నమోదవుతున్నాయో అవి కూడా జీరో అయిపోవాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. కువైట్లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశారు అని చెప్పేసి కువైట్కి సంబంధించిన ఒక పౌరుడికి అలాగే ఒక ప్రవాసీడికి కువైట్కి సంబంధించిన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ న్యాయస్థానం వాళ్ళు ఒక వారం రోజులు జైలు శిక్ష విధించారు. ఈ వారం రోజులు జైలు శిక్ష ముగించిన తర్వాత ప్రవాసీడిని దేశ బహిష్కరణ చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. సో ఎవరైతే ప్రవాసీడి ప్రస్తుతానికి జైలు శిక్ష ఒక వారం రోజులు విధించారో అతని శిక్ష ముగించిన వెంటనే అతను దేశం నుంచి కూడా బహిష్కరిస్తారు. కాబట్టి కువైట్లో ఎవరైతే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడతారో వారికి కఠినమైనటువంటి శిక్షలు తీసుకోబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండగలరని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. గతంలో ఒక వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్కి సంబంధించిన పౌరులకి ప్రస్తుతానికి ఏదైతే చౌక ధరల దుకాణం ద్వారా ఈ రేషను, చక్కెర తదితర వస్తువులు అందిస్తున్నారు కదా అతి తక్కువ ధరకే, ఇలాంటి వాటిని కొద్దిగా తగ్గించాలని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అయితే ప్రస్తుతానికి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ ప్రతిపాదనని ప్రస్తుతానికి పోస్ట్పోన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. గతంలో ఇది చెప్పారు, ఇప్పుడు ఏదైతే రేషన్ ఇస్తున్నారో ఆ రేషన్ని చాలా వరకు తగ్గించడం, అలాగే చక్కెర కూడా చాలా వరకు తగ్గించడం. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 2 కిలోలు ఇస్తున్నారు అనుకోండి, వాళ్ళకి 1 కిలో ఇవ్వడం, లేదంటే 1/2 కిలో ఇవ్వడం, అలాగే పాల డబ్బాలు కావచ్చు, మిగతా వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా వరకు కటింగ్ చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. కానీ ప్రస్తుతానికి మాత్రం దాన్ని పోస్ట్పోన్ చేశారు. కువైట్ యొక్క ప్రస్తుత అమీర్ అయినటువంటి షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారు ఆ పదవిని చేపట్టి 1 సంవత్సరం అయిన సందర్భంగా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. కువైట్కి సంబంధించిన ఎంపీ అయినటువంటి హమద్ ఆల్ మతార్ గారు మాట్లాడుతూ కువైట్లోని కొన్ని స్కూళ్ళల్లో అక్కడ పనిచేసినటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారంటే అక్కడ క్లీన్ చేయడానికి పనిచేస్తుంటారు కదా, అలాంటి వారికి గడిచిన ఒక 4 నెలలుగా పని చేయించుకునే వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి చెప్తున్నారు. దానికోసం చెప్పేసి ఆయన డైరెక్ట్గా కొన్ని స్కూల్స్ని కూడా విజిట్ చేసి అక్కడ వాళ్ళని అడిగి కనుక్కున్నారు. వాళ్ళకి జీతాలు అయితే ఒక 4 నెలలు ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించిన ఒక వీడియోని కూడా ఆయన రిలీజ్ చేశారు. كم شهر؟ 4 شهر. في يعطي معاش ها شركة؟ 4 شهر ماكو جماعة. وانت كل يوم يشتغل هنا؟ 4 شهر ماكو معاش ها؟ اول قول لي ما تذكر وياتي ما تذكر اتي بدرس نكر خلاص ما يقبل. انا الان رحت اشيك على المدرسة فوجئت انه لاحظوا السقف هذا قاعد يطيح. اضطرت الإدارة المدرسية ان تسكر هذا الجزء كامل. ادى سقوط هذا السقف اللي فوق الى تكسر هني شيء. العماله ما اعطوهم فلوس وفي نقص عماله وعندهم نقص عماله في تكييف مخالص. هل احنا مستعدين امانه لكل مدارس؟ هذا سؤال يطرح نفسه. اكثر من 800 مدرسه ستبدا الاسبوع القادم. మే 2021 నుంచి పాకిస్తాన్కి సంబంధించిన విమానాలు కువైట్కి రావడానికి అయితే నిషేధించారు. అయితే కువైట్కి సంబంధించినటువంటి కువైట్ ఎయిర్వేస్, జజీర్ ఎయిర్వేస్ మాత్రం పాకిస్తాన్కి రాకపోకలు కొనసాగిస్తున్నాయి. దీని కారణం చేత పాకిస్తాన్ ప్రభుత్వం కువైట్ గవర్నమెంట్ని ఒక డిమాండ్ కోరింది. అక్టోబర్ 1వ తారీఖు నుంచి పాకిస్తాన్కి సంబంధించిన విమానాలు కూడా కువైట్కి రావడానికి అనుమతి కల్పించాలి. ఒకవేళ మీరు ఆ విధంగా అనుమతి కల్పించకపోయినట్టయితే మీ దేశాలకు సంబంధించిన విమానాలు మా దేశానికి రావడానికి మీకు కొన్ని ఆంక్షలు కూడా పెడతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఒక డౌట్ అడుగుతున్నారు, అన్న అక్టోబర్ నెలాఖరు వరకు మన భారతదేశం నుంచి విమానాలు లేవంట కదా, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఆపేస్తారంట కదా, ఇది నిజమా అబద్ధం అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఏదైతే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మన భారతదేశం నుంచి బయట దేశాలకి అలాగే బయట దేశాల నుంచి మన దేశానికి రాకపోకల్ని ఏదైతే నిషేధించున్నారో అదే నిషేధాన్ని ఇంకొక నెల రోజులు పొడిగిస్తున్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి కొనసాగుతుంది.
డైరెక్ట్ విమానాలకు మాత్రమే ఆ విధంగా వీళ్ళు నిషేధం పెట్టడం జరిగింది. మిగతా విమానాలు ఏవైతే ఉంటాయి అంటే ఈ కార్గో విమానాలు కావచ్చు, చార్టర్డ్ ఫ్లైట్స్ కావచ్చు, ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి ఈ స్పెషల్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రం అనుమతి ఉంటుంది. సో దాంట్లో ఏదైనా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏ విధంగా అయితే కువైట్ నుంచి మన భారతదేశానికి విమానాలు వెళ్ళి వస్తున్నాయో అదే విధంగా రేపు నెలలో కూడా నడుస్తాయి. కాకపోతే కరోనాకి ముందు ఏ విధంగా అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి కదా, ఏ విమానాలు అంటే ఆ విమానాలు మన భారతదేశం నుంచి కువైట్కి, కువైట్ నుంచి మన భారతదేశానికి వెళ్తూ వస్తున్నాయి కదా, ఆ విమానాలకు మాత్రం అనుమతి కల్పించలేదు. ఓన్లీ స్పెషల్ పర్మిషన్ కలిగినటువంటి విమానాలకు మాత్రమే. అంటే కరోనా తర్వాత ఏవైతే విమానాలు మన భారతదేశం నుంచి కువైట్కి, కువైట్ నుంచి మన భారతదేశానికి నడుస్తున్నాయో అలాంటి విమానాలకు మాత్రం అనుమతి ఉంటుంది. దాని గురించి ఏదైనా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. మహబూల్లా గత 1లో అతను తనకు సంబంధించినటువంటి పర్సును పోగొట్టుకున్నారంట. ఆ పర్సుతో పాటు ఒక ఫైల్ కూడా పోగొట్టుకున్నామని చెప్తున్నారు. అందులో తనకు సంబంధించినటువంటి అన్ని రకాల ఐడి ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, సివిల్ ఐడి కార్డు, ఇంకా కొన్ని ఐడి ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అతని ఐడి కార్డు పైన పేరు కనుక నౌసుద్దీన్ సిద్దిక్ అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే నౌసుద్దీన్ సిద్దిక్ అన్న పేరు గల సివిల్ ఐడి కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పర్స్ కానీ ఏది దొరికినా సరే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్గా మనకి మెసేజ్ పెట్టారు. అతను కూడా తనకు సంబంధించిన పర్సును పోగొట్టుకున్నారంటే అందులో తనకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, సివిల్ ఐడి కార్డు ఉన్నాయని చెప్తున్నారు. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక సురేష్ గోర్లా అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే సురేష్ గోర్లా అన్న పేరు గల సివిల్ ఐడి కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. వీళ్ళకి ఒక మెస్ ఉంది, మంగఫ్ అబూ హలీఫా మహబూల్లా. ఈ ఏరియాలో ఎవరైనా సరే డోర్ డెలివరీ ద్వారా భోజనం కావాలంటే వీళ్ళు అందిస్తామని చెప్తున్నారు. మంచి రుచికరమైనటువంటి మన ఆంధ్ర భోజనం అందిస్తారంట. అలాగే ఒకవేళ మీకు ఏదైనా పార్టీలు ఉంటే కనుక పార్టీలకు కూడా స్పెషల్ ఆర్డర్ పైన కూడా వీళ్ళు భోజనాలు తయారు చేసి ఇస్తామని చెప్తున్నారు. మీకు ఎవరికైనా సరే మంచి రుచికరమైనటువంటి ఆంధ్ర భోజనం కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో వీళ్ళకి సంబంధించినటువంటి నెంబర్లు ఇస్తున్నాను. ఆ నెంబర్లో కాల్ చేసి మీరు డోర్ డెలివరీ ద్వారా తెప్పించుకోవచ్చు. అయితే మంగఫ్ అబూ హలీఫా మహబూల్లా ఈ ఏరియాలో మాత్రమే వీళ్ళు డోర్ డెలివరీ చేస్తారంట. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో 243 రూపాయల 60 పైసలుగా ఉంది. సో నిన్నటితో పోల్చుకుంటే కొద్దిగా ఎక్స్చేంజ్ ధర అయితే కనుక బాగుంది ఇవాళ. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 350 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 962 పిల్స్గా ఉంది. సో బంగారం ధర కూడా నిన్నటికి ఇవాళకి ఒక 200 పిల్స్ తగ్గడం జరిగింది. ఎవరన్నా బంగారం కొనాలనుకునేటువంటి ఉద్దేశం ఉన్నట్టయితే ఇప్పుడు కనుక మీరు కొనుక్కున్నట్టయితే మీకు మంచి ధరకి వస్తువులు లభిస్తాయి. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రంగానే యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కువైట్ మొత్తం మీద 39 కరోనా కేసులు నమోదై 35 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయంగా చూసుకున్నట్టయితే నిన్న దేశం మొత్తం మీద సుమారుగా 21,898 కొత్త కరోనా కేసులు నమోదై 29,944 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 375 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 22,343 కొత్త కరోనా కేసులు నమోదై 27,544 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 293 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా 2,70,123 మంది కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 3,187 కొత్త కరోనా కేసులు నమోదై కేరళలో 12,161, కర్ణాటకలో 539, తమిళనాడులో 1,624 కేసులు చొప్పున నమోదై. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,084 కొత్త కరోనా కేసులు నమోదై 1,328 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 13 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 11,655 మంది కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ఎన్ని కేసులు నమోదయ్యని చూసుకున్నట్టయితే కనుక పశ్చిమ గోదావరిలో గడిచిన 24 గంటల్లో 244 కొత్త కరోనా కేసులు నమోదై చిత్తూరులో 147, పశ్చిమ గోదావరిలో 96, గుంటూరులో 111, అనంతపురంలో 14, విశాఖపట్నంలో 28, నెల్లూరులో 115, ప్రకాశంలో 122, శ్రీకాకుళంలో 18, కృష్ణాలో 113, కడపలో 71, అలాగే విజయనగరంలో 5 కేసులు చొప్పున నమోదయ్యాయి. అదే మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే గడిచిన 24 గంటల్లో 245 కొత్త కరోనా కేసులు నమోదై 173 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4,620 మంది కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 23,37,00,000 కేసులు నమోదు కాగా అందులో 21 కోట్ల మంది ఇప్పటివరకు ఈ కరోనా నుంచి కోలుకున్నారు. సుమారుగా 47,82,000 మంది ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద సుమారుగా
4,27,500 కేసులు నమోదు. అందులో ఒక అమెరికాలోని 1,05,600 కేసులు నమోదు. మన భారతదేశంలో 21,900, బ్రెజిల్లో 15,000, యూకేలో 33,000, రష్యాలో 21,000, టర్కీలో 28,000, అలాగే ఇరాన్లో 11,700 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు. వారి కోసం చెప్పేసి నేను కొంత సమాచారాన్ని అందిస్తాను. అయితే ఎక్కడ వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను మీకు అందించగలను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరే కాల్ చేసి కనుక్కున్నప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నేను ఇచ్చినటువంటి నెంబర్లకి మీరు ఎవరు ₹1 డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు పే చేసి ఆ జాబ్ కానీ వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు జాబ్ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి సాద్ అల్ అబ్దుల్లా ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. చాలా మంచి ఇల్లు, అలాగే జీతం కూడా సుమారుగా 200 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, మరి కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. షేక్ల ఫ్యామిలీకి సంబంధించిన ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. పని చాలా తక్కువగా ఉంటుందంట. ఆ కోయిటి అతన్ని ఆఫీస్కి తీసుకెళ్ళడం, మళ్ళీ ఆఫీస్ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకురావడం, ఇలాంటి డ్యూటీ మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. అయితే డ్రైవర్కి తప్పనిసరిగా అరబిక్ అలాగే ఇంగ్లీషు కొద్దిగా అయినా సరే నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. మంచి జీతాలు ఉంటాయని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. అయితే వాళ్ళు తప్పనిసరిగా అకామా మార్చుకుంటామని చెప్తున్నారు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫాదల్ అహ్మద్ ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 240 దినాల వరకు ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. మంచి ఇల్లు, అలాగే జీతం కూడా సుమారుగా 200 దినాల వరకు ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సబయ్య ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 220 దినాల వరకు ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సబా హాల్ నాసర్ ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం సుమారుగా 220 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. చాలా మంచి ఇల్లు అంట, అలాగే నెలకు ఒక 2 చుట్టీలు కూడా ఉంటాయని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఒక మొబైల్ షాప్లో పనిచేయడానికి కొంతమంది మగ వర్కర్లు కావాలని చెప్తున్నారు. మంచి జీతాలు ఉంటాయంట. దీనికి సంబంధించిన పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాళ కొన్ని అప్డేట్స్. ఫ్రెండ్స్, మీరు కనుక ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అప్పుడే వాళ్ళకి మనం అందించేటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు వాళ్ళకి అందుతుంటాయి. ఓకే ఫ్రెండ్స్, రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.